వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలువురు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్యేలు పార్టీని వీడి మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. కాగా తాజాగా మరొక సంచలనానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 6 ఎమ్మెల్సీలను మూకుమ్మడిగా పార్టీలో చేర్చుకొని ఇది రాజకీయాల్లో ఒక కుదుపుగా మనం చూడవచ్చు. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ 6 ఎమ్మెల్సీలు అర్ధరాత్రి 1 గంటకు ఆయన నివాసంలో మరి కాంగ్రెస్ కండువా కప్పుకొని మరి కారు దిగి అస్తం గూటికి చేరిరు. ఈ విషయంతో ఒకసారి కేసీఆర్ కావచ్చు, లేదంటే కేటీఆర్ బీఆర్ఎస్కు తీరని ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. అయితే గత కొద్ది రోజులుగా ఈ ఎమ్మెల్సీలందరూ కూడా మూకుమ్మడిగా ఒక్కసారి పార్టీ మారాలని వారందరూ నిర్ణయించుకోవడం, ఆ తర్వాత సంప్రదింపులు చేసిన తర్వాత మరి ఎటువంటి అల్లజడి హంగులు ఆర్భాటాలు అంటూ ఏమీ లేకుండానే చాప కింద నీరులా వారందరూ పార్టీని మారడం ఒక సంచలనంగా మనం చెప్పుకోవచ్చు. ఇది బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు, కేటీఆర్కు ఒక చేదు అనుభవంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మరి పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలు పార్టీ మారుతారని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే 6 పార్టీని వీడి మరి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎమ్మెల్సీలు కూడా పార్టీ మారడం వెనుక ఎవరు కీలక పాత్ర పోషించారన్నది పక్కన పెడితే మరి బీఆర్ఎస్కు మాత్రం ఇది ఒక కంటి మీద నిద్ర లేకుండా చేస్తుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు పార్టీ భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది, అసలు బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లో నిలుస్తుందా లేదంటే కనుమరుగు కానుందన్న ప్రశ్న అయితే ప్రజల్లో కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే ఇక ఈ ఎమ్మెల్సీలకు సంబంధించి బసవరాజు సారయ్య కావచ్చు, ఎంఎస్ ప్రభాకర్ కావచ్చు, ఇక దయాకరు, ఇక్కడ మిగతా వీళ్ళందరూ కూడా ఒకేసారి మూకుమ్మడిగా చేరారు. అది అర్ధరాత్రి 1 గంట వరకు. అంటే అర్ధరాత్రి 1 గంటకు ఢిల్లీ నుండి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చిన వెంటనే తన ఇంటికి స్వయంగా వెళ్ళి వీరందరూ కలిసి మాట్లాడి వారిని మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. అంతకుముందు వారందరూ ఒక ప్రైవేటు హోటల్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సీఎం వచ్చిన వెంటనే ఆ విషయం తెలుసుకున్న వారు మూకుమ్మడిగా వెళ్ళి పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని మనం చూసినట్టయితే అర్ధరాత్రి పార్టీ మారాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి వస్తుంది. మరొక వైపు ప్రజా సమస్యలపైన పోరాటం చేయాల్సిన ప్రతిపక్ష నేతలుగా ఉన్న వారందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడానికి కారణాలు ఏంటి అనేది కూడా ప్రజలు మరి ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో అధికార పార్టీ కాబట్టి ఖచ్చితంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంది, ప్రజలకు ఇంకా దగ్గరయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అభివృద్ధికి కావాల్సిన నిధులను తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి వారందరూ పార్టీ మారని ఒక వివరణ ఇచ్చేందుకు అయితే అవకాశం ఉంది. గతంలో ఏదైతే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదంటే డాక్టర్ సంజయ్ కావచ్చు, లేదంటే కాళే యాదయ్య కావచ్చు, వీరందరూ కూడా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే మేము పార్టీలు మారుతున్నాము, లేదంటే రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు, రైతులకు ఇంకా న్యాయం జరిగేందుకు ఒక అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే పార్టీలు మారుతున్నామని చెప్పి స్పష్టమైన వివరణ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు క్యాబినెట్ విస్తరణలో భాగంగా చాలామంది మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది కాబట్టి అందులో భాగంగానే వీరందరూ పార్టీలు మారుతున్నారు. రాబోయే కాలంలో వీళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది, ప్రజల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే పార్టీని మారిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రజలకు వీళ్ళు ఎటువంటి సమాధానం ఇస్తారు, ఒకవేళ కనుక పార్టీ మారిన నేతలను ప్రజలు ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం ఇస్తారు, ఏ విధంగా జవాబుదారీతనం వారి దగ్గర నుండి వస్తుందన్నది తేలాల్సి ఉంది.